సంపూర్ణ కార్తీక మహాపురాణము 26వ రోజు పారాయణము. విష్ణుగణాలు చెప్పిందంతా విని విస్మృత శ్రేష్ఠుడు విస్మయ రూపుడు అయిన ధర్మదత్తుడు పునః వారికి ప్రణమాచరించి, ఓ విష్ణు స్వరూపులారా, ఈ జనానీకమంతా అనేక క్రతవ్రత దానాల చేత ఆ కమలనాభుడిని సేవించుకుంటూ ఉన్నారు. వాటి అన్నింటిలోనూ ఏ ఒక్క దానిని ఆచరించడం వలన విష్ణువుకు అత్యంతమైన ప్రీతి కలుగుతుందో, దేని వలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని సెలవీయండి అని వేడుకున్న మీదట విష్ణుగణాలు అతనిని ఇలా సమాధానపరచసాగాయి. పాపరహితుడైన బ్రాహ్మణుడా, నీవడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని చెబుతాను విను. పూర్వం కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోళ దేశాలుగా ప్రఖ్యాతి వహించాయి. ధర్మ పాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణు ప్రీతికి అనేక యజ్ఞాలు నిర్వర్తించాడు. అతని యజ్ఞాలకై నిర్వర్తించిన బంగారపు యూపస్తంభాలతోనూ తామ్రపర్ణాది యొక్క 2 తీరాలు కూడా కుబేరోద్యానాలై చైత్రరథాల వలె ప్రకాశించేవి. అటువంటి రాజు ఒకనొకనాడు అనంత శయనం అనే పేరు యోగ నిద్ర ముద్రితే ఉండే విష్ణువాలయానికి వెళ్ళి మౌనిమౌక్తిక సువర్ణ పుష్పాదులతో ఆ శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు. అంతలోనే విష్ణుదాసుడనే బ్రాహ్మణుడొకడు విష్ణువార్చనార్థమై ఆ ఆలయానికి వచ్చాడు. విష్ణు సూక్తాన్ని పఠిస్తూ ఉండగా విష్ణు సంజ్ఞను అభిషేకించి తులసి దళాలతోనూ గుత్తులతోనూ విష్ణు పూజ నిర్వహించాడు. అది చూసిన రాజు కోపం వచ్చింది. ఆ కోపంలోనే తాను ధర్మవేత్త కూడా అవతలి వ్యక్తి యొక్క అభిజిత్యాన్ని విస్మరించి, ఓ విష్ణుదాసుడా, ఓరి విష్ణుదాసుడా, నేను మాణిక్యాలతోనూ బంగారపు పువ్వులతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశమానుడే ఆ ప్రభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేశావురా? నేనెంతో భక్తితో ఆచరించిన పూజలన్నీ పాడు చేశావంటే అసలు నీకు విష్ణు భక్తి అంటే ఏమిటో తెలుసా అని చేదరించుకున్నాడు. ఆ మాటలకు ఈ బాపడికి కూడా కోపం వచ్చింది. అవతలి వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి, ఓ రాజా, నీకు దైవభక్తి లేదు సరికదా? రాజ్యైశ్వర్యవంతుడివై ఉన్నావు. విష్ణు ప్రీత్యార్థం నీ చేత ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒకటి ఉంటే చెప్పు అని ఎదిరించాడు. అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ, నీ మాటల వలన నీవే విష్ణుభక్తి శూన్యుడు అని తెలుస్తుంది. దరిద్రహీనుడవు ధనహీనుడవు అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది? అసలు నీవెప్పుడైనా విష్ణుప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా? కనీసం ఒక దేవాలయాన్నన్నా కట్టించావా? ఏమీ చేయలేని వాడవైన నీకు భక్తుడు అనే అహంకారం మాత్రం అధికంగా ఉంది. ఓ సద్యుసులారా, సద్బ్రాహ్మణులారా, శ్రద్ధాలులై వినండి. నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతానో ఈ బ్రాహ్మణుడే పొందుతాడు. నిదానించి చూడండి. అంతటితో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి చోళుడు స్వగృహానికి వెళ్ళి ముద్గలుడు అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణు సత్రయాగానికి పూనుకున్నాడు. బహుకాల పూర్వం గయాక్షేత్రంలో ఋషి సముదాయాల చేత చేయబడినది అన్నదానాలు అనేక దక్షిణలతో సామాన్యులకు సాధ్యం కానిది సర్వ సమృద్ధివంతమైనది అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు. పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణు దీక్షితుడై హరిప్రీతికై ఆచరించవలన మాఘ కార్తీక వ్రతాచరణలు, తులసి వన సంరక్షణలు, ఏకాదశి నాడు ద్వాదశాక్షరయుత విష్ణు జపం, షోడోపచార విధిని, నిత్య పూజలను, నృత్య గీత వాద్యాది మంగళ ధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు. నిత్యము సర్వవేళలలోనూ భోజనాది సమయాలలోనూ సంచారమందును తుదకు నిద్రలో కూడా హరినామస్మరణ చేస్తూ ప్రత్యేకించి మాఘ కార్తీక మాసాలలో విశేష నియమాలని ఆచరిస్తూ ఉన్నాడు. ఆ విధంగా భక్తులైన చోళ విష్ణుదాసులిద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలను వ్రతనిష్టలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు. కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకుని వెళ్ళిపోయారు. ఆ దొంగిలించిన వాళ్ళెవరా అనే విషయమై విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు. కానీ
పునః వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాలం పూజకు సమయం మించిపోతుండడం వలన ఆ రోజున భోజనం లేకుండానే విష్ణు పూజలో గడిపేశాడు. మరునాడు కూడా వంట చేసుకొని శ్రీహరికి నివేదించే లోపలే ఎవరో వంటకాలను అపహరించుకుపోయారు. విష్ణు పూజకు వేళ పోనీయకూడదనే ఆలోచనతో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు అభోజనంగానే హరిసేవను కొనసాగించాడు. ఇలా వారం రోజులు గడిచాయి. ప్రతిరోజు అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగిలిస్తూనే ఉన్నారు. అతను పస్తులుంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు. వారం రోజుల పాటు అభోజనంగా ఉండడంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలనిపించింది. అందువలన ఒకనాడు చాలా పెందలాడే ముగించుకొని వంటకాలను పూరస్థానమందే ఉంచి తాను చోట దాగి కూర్చొని దొంగ కోసం ఎదురు చూడసాగాడు. కొంచెం సేపటికి ఒకానొక చండాలుడు ఆ అన్నాన్ని దొంగిలించుకెందుకు వచ్చాడు. వాడి ముఖం అత్యంత దీనంగా ఉంది. రక్త మాంసాలే మాత్రము లేకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉన్నాడు. అన్నార్తుడు అయిన ఆ చండాలుడు వంటకాలను దొంగిలించుకుని పోసాగాడు. అతని హైన్య స్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో ఉన్న బ్రాహ్మణుడు, ఓ మహాత్మా, కాసేపు ఆగవయ్యా, ఆ అన్నాన్ని అలా వట్టిగా తినడం కష్టం, ఈ నేతిని కూడా పట్టుకొని వెళ్ళు అంటూ నేటి జరితో సహా అతని వెంటపడ్డాడు. ఆ విప్రుడు తనను బంధించి రాజభటులకు అప్పగించుతాడనే భయంతో ఆ చండాలు పరుగు తీయనారంభించాడు. ఈ పారుడు కూడా ఆ చెరుని వెనకాలే పరిగెత్తుతూ, అయ్యా, నెయ్యి తీసుకుని వెళ్ళి కలుపుకొని తినయ్యా స్వామి అని అరుస్తూ ఉన్నాడు. అసలే అలసటగా ఉన్న చండాలుడు భయం వలన నేలపైన పడి మూర్ఛపోయాడు. అతనిని వెన్నంటి వచ్చిన విష్ణుదాసుడు, అయ్యో మూర్ఛపోయావా మహాత్మా అంటూ తన పై వస్త్రపు చెంగులతో ఆ చండాలునికి విసరసాగాడు. ఆ సేవ వల్ల అతి శీఘ్రంగా కోలుకున్న చండాలుడు చిరునవ్వుతో లేచాడు. ఇప్పుడతని విష్ణునాథుని కళ్ళకు శంఖ చక్ర గదా షాఢ్యారి పీతంబరుడు, చతుర్భుజుడు, శ్రీవత్సలాంచితుడు, కౌస్తుభలంకృతుడు అయిన శ్రీమన్నారాయణ వలె గోచరించడంతో అతగాడు స్వాత్విక భావావృతుడైపోయి అవాక్కుగా ఉండిపోయాడు. ఈ భక్త భగవాను సంఘ దర్శనార్థం ఇంద్రాదులందరూ విమానరూఢులై ఆ ప్రాంతాలకు వచ్చారు. విష్ణువు మీద, విష్ణుదాసుడి మీద కూడా విరివాన కురిపించారు. అప్సరసలు ఆడారు, గంధర్వులు పాడారు. దేవగణాలు వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయినట్లు అనిపించింది. అనంతరం ఆ ఆదినారాయణు విష్ణుదాసుని గుర్చి కౌగిలించుకున్నాడు. తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో బాటే తన విమానం ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు. యజ్ఞవాటికలో ఉన్న చోళుడు గగనముగాలైన బ్రహ్మ జనకులిద్దరిని చూచి ఆశ్చర్యపోయాడు. తక్షణమే తన ఆచార్యుని పిలిచి, ఓ ముద్గర మహాముని, నాతో వివాదమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణు రూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు. అమిత ఐశ్వర్యవంతుడైన నేను అసాధ్యాలైన యజ్ఞయాదాలను చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠం అసంగతమే కదా. నేను ఇన్ని యజ్ఞాలు చేసినా, బ్రాహ్మణులు కోరినంత దక్షిణను సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద లేసమైన కృప కలిగినట్లుగా లేదు. దీనిని బట్టి కేవలం భక్తియే తప్ప విష్ణు అనుగ్రహానికి మరో మార్గం లేదు. ఈ యజ్ఞ యాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను అని చెప్పాడు. బాల్యం నుంచి యజ్ఞదీక్షలో ఉండటం వలన నిస్సంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనల్లుని స్వయంగా పట్టాభిషేకం చేశాడు. ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా ఆ చోళ దేశాల్లో రాజ్యాధికారాన్ని పొందడం రాజుల మేనల్లులే కర్తలవుతున్నారు. అనంతరం చోళుడు యజ్ఞ హోమగుండం దగ్గరికి చేరి, ఓ శ్రీహరి, త్రికరణ శుద్ధిగా నీ ఎందలి భక్తిని నా యందు సుస్థిరం చేయి తండ్రి అని ప్రార్థించి సమస్త సద్యులు చూస్తూ ఉండగా అగ్ని ప్రవేశం ఆచరించాడు. అది చూచి క్రుద్ధుడైన ముద్గుడు తన శిఖను పెరివేసుకున్నాడు. అది మొదలు ఆ గోత్రం ఈనాటికి విశిఖగా వర్ధిల్లుతోంది. హోమగుండంలో ప్రవేశించిన రాజును అందులోని అగ్ని నుంచి ఆవర్భించిన శ్రీహరి ఆదుకున్నాడు. చోళుని ఆలింగనం చేసుకుని అతని సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వాళ్ళందరూ చూస్తుండగా తనతో పాటే వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఓ ధర్మదత్త, అలనాడు ఆ విధంగా శ్రీహరి అటు విష్ణుదాసుని ఇటు చోళుణ్ణి కూడా అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకున్నాడు. కాబట్టి ఓ విప్రుడా,
విష్ణు అనుగ్రహానికి, విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉండే ఒకే మార్గం భక్తి మార్గమే. ఆ మార్గం రెండు, ఒకటి ఆత్మజ్ఞానం, రెండవది ఆత్మార్పణం అని దేవదత్తునికి బోధించి విష్ణు పార్షాదులు మౌనం వహించారు. 26వ బహుళ ఏకాదశి రోజు పారాయణం సమాప్తము. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమో నారాయణాయ.